కోరారు. ఇక కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ శ్యామ్ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రధానంగా ఇటువైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. సో కేంద్ర ప్రభుత్వం ఎలా వెళ్ళే అవకాశం ఉంది, సో ఇరువురు నేతలు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అంటే వీటిని సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి, ప్రధానంగా కీలకంగా ఆపరేషన్ కగారు కొనసాగుతుంది. సో ఇంతవరకు ఆపరేషన్ కగారుకు సంబంధించి ఎంతమంది మావోయిస్టులు మట్టుబెట్టారు, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్న ఇన్ఫర్మేషన్ మనకి ఏమైనా ఉందో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, నిన్న మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీస్ కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి మావోయిస్టుల ఏరివేత ఎన్కౌంటర్లకు సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలంటే కూడా దానిపైన చొరవ తీసుకునేలాగా నిర్ణయం తీసుకోవాలంటే కూడా పీస్ కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఈ సమావేశంలో నిన్న వీళ్ళు కలిసినటువంటి సమావేశంలో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తే వీళ్ళు కాల్పుల విరమణ నుంచి రిటర్న్ అవుతారు, అంతేకాకుండా మావోయిస్టుల ఏరివేత అనే అంశాన్ని వెనక్కి తీసుకుంటారు అనే అంశంపైన వాళ్ళు కొద్దిగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్న వీళ్ళు భేటీ అయిన సందర్భం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కొనసాగింపుగా ఈరోజు ఉదయం లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నటువంటి రాజ్భవన్లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా జానారెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే నిన్న జరిగినటువంటి అంశాలకు సంబంధించి కొనసాగింపుగా ఈరోజు జానారెడ్డితో భేటీ అయిన సందర్భం అయితే ఉంది. అయితే నిన్న జరిగిన సమావేశంలో పీస్ కమిటీ సభ్యులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. అయితే ముఖ్యంగా మావోయిస్టుల అంశాన్ని మేము ఎక్కడ కూడా శాంతి భద్రతల అంశంగా మేము చూడట్లేదు, ఖచ్చితంగా సామాజిక కోణంలోనే మేము చూస్తున్నాము, ఖచ్చితంగా దీనిపైన చొరవ తీసుకుంటాము, కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తెస్తాము. ఫస్ట్ దీనికంటే ముందు కూడా, ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మావోయిస్టుల అంశం పైన కావచ్చు, నక్సలిజం పైన కావచ్చు, ఇలాంటి అంశాల పైన నిర్ణయం తీసుకున్నటువంటి చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఆంధ్ర అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్చలు జరిపినటువంటి పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళకు చెప్పిన సందర్భం ఉంది. అయితే ఇందులో భాగంగానే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జానారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి అంశాలపైన చర్యలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా మేము జానారెడ్డితో భేటీ అవుతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము, అనంతరమే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకు చెప్పిన సందర్భం ఉంది. అయితే దీనికి అనుగుణంగానే ఈరోజు భేటీ అయితే కొనసాగింది. దాదాపు గంటకు పైన జానారెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు అయినటువంటి కేశవరావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అంతేకాకుండా వేం నరేందర్ రెడ్డి కూడా వీళ్ళ నలుగురితో ఈ భేటీ అయితే కొనసాగింది. దాదాపుగా 2 గంటలుగా కొనసాగినటువంటి ఈ భేటీలో పలు అంశాలు చర్చించారు. అయితే ముఖ్యంగా ఈ మావోయిస్టుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరిపితే బాగుంటుంది, ఎలాంటి ప్రక్రియతో ముందుకెళ్ళాలి, కేంద్రం పైన ఎలా ఒత్తిడి తేవాలనే అంశాలపైన జానారెడ్డితో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రి అమిత్ షా కావచ్చు, వీళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మావోయిస్టులు లేని కేంద్రంగా దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి అంశానికి సంబంధించి గత కొంతకాలంగా ఇటు కర్రెగుట్టలో ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కర్రెగుట్టలో గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ అనే సెర్చ్ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే దాదాపుగా 30 మందికి పైగా వాళ్ళు ఎన్కౌంటర్ చేయబడ్డ సందర్భం అయితే ఉంది. అయితే ఆపరేషన్ సెర్చ్ చేసి లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏరివేస్తున్న కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అందులో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ముఖ్యంగా యువకులను టార్గెట్గా చేసుకుని ఈ కాల్పుల ఏరివేత అనే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అయితే వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, అంతేకాకుండా కేంద్ర పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి పీస్ కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డిని విన్నవించుకుంటూ వాళ్ళ సైడ్ నుంచి ఒక వినతి పత్రం కూడా అందజేశారు. అయితే ఇందులో భాగంగా జానారెడ్డితో చర్చలు జరిపారు. జానారెడ్డితో చర్చలు జరిపినటువంటి అనంతరం రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్ చేశారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి మావోయిస్టుల ఏరివేత అంశానికి సంబంధించి ఖచ్చితంగా జానారెడ్డి, కేశవరావులు మాత్రమే చూసుకుంటారు. అంటే గతంలో ఉన్నప్పుడు, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నక్సలిజానికి సంబంధించిన చర్చలు జానారెడ్డి, కేశవరావులు ఇద్దరు పాల్గొన్నారు కాబట్టి ఈ అంశాన్ని ఖచ్చితంగా వాళ్ళకే వదిలేస్తున్నానన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ అంశాన్ని ఏదైతే పీస్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను మేము పార్టీ హైకమాండ్కు పంపిస్తాము, మొదట జానారెడ్డి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మంత్రులతో కూడా చర్చిస్తాము, ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే ఒకసారి పార్టీ హైకమాండ్తో చర్చించిన తర్వాతనే హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందుకు జరిగినటువంటి భేటీలో సీఎం చిట్చాట్లో కూడా చెప్పిన సందర్భం ఉంది. అయితే ఏదైతే ఆపరేషన్ కగార్ ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రజా సంఘాలతో పాటు ఇతర నాయకులు కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ఇందుకు అనుగుణంగానే నిన్న తాజాగా ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కూడా జరిగినటువంటి ఎల్కతుర్తి సభలో కూడా కేంద్ర ప్రభుత్వం తన అమానుషంగా ప్రవర్తిస్తుంది, మావోయిస్టుల ఏరివేత పైన వెంటనే కాల్పుల విరమణ చేసుకోవాలని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకైనా
మా చేతిలో అంటే మాదే ప్రభుత్వం, మాదే అధికారము, ఖచ్చితంగా మా దగ్గరనే మిలిటరీ బలగాలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము ఏరి వేస్తాం, కాల్చివేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఖచ్చితంగా వెంటనే మావోయిస్టులను పిలిచి శాంతి చర్చలు జరపాలి అని చెప్పేసి కేసీఆర్ కూడా సూచించారు. మా సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని కూడా నిన్నటి సభలో చెప్పిన అంశం అయితే ఖచ్చితంగా అందరూ గమనించారు. అయితే ఈ అంశానికి సంబంధించి గత కొంత కాలంగా జరుగుతున్నటువంటి ఈ ఏరివేత కార్యక్రమానికి సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఏకమై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డిని విన్నవించుకోవడము. అంతేకాకుండా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్కౌంటర్లు చేయాలి, మావోయిస్టుల ఏరివేతనే ప్రధాన ఎజెండాగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెక్ పెట్టాలనే అంశాన్ని ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ ముందుకు తీసుకొచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే మనం ఏదైతే మావోయిస్టు ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఏదైతే మావోయిస్టులు ఖచ్చితంగా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామో, శాంతి చర్చలకు పిలవాలి మమ్మల్ని అన్నటువంటి పిలుపు మేరకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోయినప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి హోంశాఖ కూడా కొంతమేరకు స్పందించింది. ఖచ్చితంగా శాంతి భద్రతలకు చర్చలకు మేము పిలవాలి అంటే ఉన్నటువంటి ఆయుధాలను అక్కడ వదిలేసి కాల్పుల విరమణ నుంచి వదులుకొని మేము చర్చలకు రావాలి అంటే కూడా వాళ్ళు పిలుపునిచ్చిన సందర్భం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక విధంగా శాంతి చర్చలకు రావాలి అంటే ఖచ్చితంగా ఏదైతే మావోయిస్టు ప్రాంతాలైనటువంటి రాష్ట్రాల ఒత్తిడి మేరకి కేంద్ర ప్రభుత్వమైన అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కాల్పుల అంటే ఏదైతే ఎన్కౌంటర్ అంశం కావచ్చు, ఏరివేత అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా మావోయిస్టులు లేని ప్రాంతంగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఎక్కువ బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకు అంటే ఈ శాంతి చర్చలకు చర్చలకు అంటే ఇచ్చేటువంటి రైట్ భవిత, అంటే మొదట్లో చూసుకుంటే హోంమంత్రి అమిత్ షా కీలకంగా చెప్పారు, ఎవరైనా జనజీవన సర్వంతిలో కలిసిపోవాలి, నక్సలిజాన్ని వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వస్తామంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, లేదంటే మాత్రం ఏరివేత మొదలవుతుందని ముందే హింట్ ఇచ్చారు. గతంలో చూసుకుంటే 2-3 సార్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత పూర్తి